బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, ఫ్యాక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అవుతున్నాయి. వీటిని స్మార్ట్ బీటా ఫండ్స్ కూడా అంటారు. ఫ్యాక్టర్ బేస్డ్ కూడా అంటారు. ఇవేంటంటే ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా లేకుండా ఒక రూల్స్ డేటా మీద బేస్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ ఏ స్టాక్స్‌లో పెట్టాలి, అట్లాగే ఏ స్టాక్స్‌లో ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అని ఒక పోర్ట్‌ఫోలియో అనేది డిటర్మైన్ అవుతుందన్నమాట. అందుకే వాటినే ఫ్యాక్టర్ బేస్డ్ అంటారు. అందులో వన్ ఆఫ్ ద పాపులర్ కేటగిరీ ఏంటంటే మొమెంటమ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో, మొమెంటమ్ అనే కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. స్లోగా చాలా కంపెనీస్ యాడ్ చేస్తా ఉన్నాయి వాటి పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. అవి అవేంటో కొంచెం ఇవాళ తెలుసుకుందాం అనమాట. సో, మొమెంటమ్ ఫండ్స్ ఏంటంటే ఇవి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఎక్కడైతే స్ట్రాంగ్ రీసెంట్ ప్రైస్ పర్ఫార్మెన్స్ అంటే ప్రైస్ ఈ రీసెంట్‌గా మూవ్ అవుతోంది. అంటే ఆల్రెడీ కదులుతోంది. అది మొమెంటమ్ మీన్స్ కదలడం. సో, కదులుతున్న స్టాక్స్‌లో అంటే ఏదైతే ప్రైస్ కొంచెం మూవ్ అప్స్ గానీ, డౌన్స్ కానీ యూజువల్లీ అప్ అవ్వడమే. అట్లాంటి టైంలోనే ఈ స్టాక్స్ ఎంటర్ అవుతాయి, పిక్ అవుతాయి. సో, యూజువల్లీ ఏంటంటే ట్రెండింగ్ స్టాక్స్ ఏవైతే అప్‌వర్డ్ అవుతున్నాయో, పెరుగుతా ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఒకే రేంజ్‌లో ఫరెవర్ అక్కడే ఉంటాయి. అట్లాంటి వాటిని మొమెంటమ్ స్టాక్స్ ముట్టుకోదు. సో, ఇవి ముట్టుకోవన్నమాట. మొమెంటమ్ ఫండ్స్ కూడా ముట్టుకోవు. సో, ఇవేంటంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ తీసుకుంటాయి. పాస్ట్ రిటర్న్స్, ప్రైస్ మూవ్‌మెంట్స్, అట్లాగే ట్రేడింగ్ వాల్యూమ్స్ ఒక స్టాక్‌ది. సో, ఆహ్, ఇవి ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, కంపెనీ అనాలిసిస్ కానీ, వాల్యుయేషన్స్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేయవు ఈ ఫండ్స్‌కి. అవసరం లేదు మొమెంటమ్ ఫండ్స్‌కి. ఇక్కడ ఈస్ వెల్ బిహేవ్డ్ అంటే మన వెల్ రీసెర్చ్డ్ ఒక స్ట్రాటజీ ఏంటంటే బిహేవియర్ ఫైనాన్స్‌లో అది యూజ్ చేసుకొని మాత్రమే చేస్తారిక్కడ. సో, ఇందులో కూడా ఏంటంటే యాక్టివ్ ఫండ్స్ ఉన్నాయి, పాసివ్ ఫండ్స్ ఉన్నాయి. ఆహ్, స్ యాక్టివ్ ఫండ్స్ లైక్ సామ్‌కో యాక్టివ్ మొమెంటమ్ ఫండ్ గానీ, వాళ్ళేంటంటే యాక్టివ్ స్ట్రాటజీస్ వాడతారు. ప్రొప్రైటరీ ఆల్గారిథమ్స్ వాడతారు టు పిక్ స్టాక్స్. మళ్ళీ వేరేస్ చాలా పాపులర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దే జస్ట్ రెప్లికేట్ మొమెంటమ్ బేస్డ్ ఇండెక్స్. ఏవి ఎగ్జాంపుల్ ఏంటి నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఉంది. ఆర్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఉంది. సో, ఈ 2 కూడా మొమెంటమ్ బేస్డ్ ఇండెక్స్‌లనమాట. వీటిని సింప్లీ రెప్లికేట్ చేసే ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇంక సొంతంగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో, పాసివ్ అనమాట. సో, ఎవరికైతే లో కాస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇట్లాంటి పాసివ్ దాంట్లో చేయొచ్చు. సో, జనరల్‌గా క్వెషన్ ఏమొస్తది అంటే ఎవరు చేయాలి ఇన్వెస్ట్‌మెంట్స్ మొమెంటమ్ ఫండ్స్‌లో? సో, దీస్ ఆర్ మోస్ట్ సూటబుల్ ఎవరికి అంటే ఫస్ట్ హై రిస్క్ టాలరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకే పనికొస్తుంది. నువ్వు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా తట్టుకోలేకపోతే ప్లీజ్ అవాయిడ్ దిస్ కేటగిరీ. ముట్టుకోవద్దు ఈ కేటగిరీని. అట్లాగే క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి. ఆల్సో ఈ క్యాపిటల్ అప్రిసియేషన్ అయ్యేటప్పుడు అంటే డబ్బులు పెరిగేప్పుడు కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అంటే వొలటిలిటీ అనేది షార్ట్ టర్మ్‌లో ఎక్కువ ఉన్నా గానీ తట్టుకునే వ్యక్తులు కావాలి. సో, నువ్వు నాకు క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలంటున్నావు. బట్ నీకు తట్టుకోలేకపోతే దూరంగా ఉంటే మంచిది. అట్లాగే యాక్టివ్‌గా మానిటర్ చేయాలి ఇన్వెస్ట్‌మెంట్‌ని. సో, మళ్ళీ మార్కెట్ సైకిల్స్ కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఉండాల. ఎందుకంటే ఇమ్మీడియేట్ పర్ఫార్మెన్స్ పడిపోతా ఉంటది, మారిపోతా ఉంటది. సో, యూ నీడ్ టు యాక్టివ్‌గా మానిటర్ చేసుకోవాలి. అట్లాగే టాక్టికల్‌గా నాన్ ట్రెడిషనల్‌గా ఈక్విటీ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకు మాత్రం ఇది వండర్‌ఫుల్. ఎందుకంటే టాక్టికల్ అంటే షార్ట్ టైమ్‌లో అప్స్ అండ్ డౌన్స్ కానీ నేను ఈ టాక్టిక్ వాడతానని తప్పించుకొని తొందరగా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం అట్లాంటి వాళ్ళకి ఇది ఐడియల్ అనమాట. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు ఏది మొమెంటమ్ ఫండ్స్‌లో అంటే మీరు రిస్క్ అవర్స్ అయ్యుంటే, మీకు రిస్క్ తీసుకునే కేపబిలిటీ లేకపోతే, ఆర్ స్టడీగా పాసివ్‌గా ఇన్‌కమ్ కావాలనుకునే వాళ్ళు కూడా దీనికి దూరంగా ఉండడం మంచిది. మళ్ళీ షార్ట్ టర్మ్ గోల్స్‌కి ఇది పనికిరాదు. ఇంటరిమ్ లాసెస్ ఎప్పుడైనా అవ్వచ్చు. అందుకే షార్ట్ టర్మ్ గోల్స్‌కి ఇది యూజువల్లీ పనికిరాదనమాట. సో, ఇందులో ఎస్ఐపి చేయొచ్చా అనే క్వెషన్ వస్తది. సో, యెస్, ఎస్ఐపి చేయొచ్చు. అప్పుడే నీకేంటంటే స్మూత్‌గా ఎంట్రీ చేయొచ్చనమాట. సో, మరి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు సూటబుల్? ఈ మొమెంటమ్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు సూటబుల్ అనుకుంటే బుల్ మార్కెట్ అప్పుడేంటంటే దే ఇవి ఔట్ పర్ఫార్మ్ చేస్తాయి. ఏది మొమెంటమ్ ఫండ్స్. బికాజ్ అప్‌వర్డ్ ట్రెండ్ ఉన్న స్టాక్స్‌లోనే ఐడెంటిఫై చేసి అక్కడే ఆ స్టాక్స్ ఆ సెక్టార్‌లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి యూజువల్లీ వేరే ఫండ్స్ కన్నా ఔట్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఇంకోసారి ఏంటంటే ఒక్కోసారి బేర్ మార్కెట్ ఆర్ కరెక్షన్స్ టైంలో కూడా మంచిగా రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే దే కెన్ అండర్ పర్ఫార్మ్ చేసే వాటి మీద
రీసెంట్ విన్నర్స్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి అట్లాంటి టైంలో రావచ్చు. సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూటబుల్ అవుతుంది. షార్ట్ టర్మ్‌లో మాత్రం వోలటిలిటీ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఇది పనికిరాదు. సో, అట్‌లీస్ట్ 3+ ఇయర్స్ హరైజన్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే ఈ మొమెంటమ్ ఫండ్స్ సూటబుల్. ఆహ్, మళ్ళీ ఏంటంటే ఈ 3 ఇయర్స్‌లో కూడా ఏదైనా డ్రా డౌన్ అంటే కిందకి పడిపోయినా గానీ తట్టుకునే శక్తి ఉండాలనమాట. సో, నేను ఒక 4, 5 ఫండ్స్ చెప్తాను విచ్ ఆర్ మంచి పెర్ఫార్మ్ చేసాయి, మంచి రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో. అది కూడా ఇండెక్స్ ఫండ్స్, పాసివ్‌లీ మేనేజ్డ్ ఇండెక్స్ ఫండ్స్, ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ అనమాట. సో, ఇందులో చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ వన్ యూటీఐ నిఫ్టీ 200, మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. ఇది పెద్ద ఫండ్, నియర్లీ 8,500 కోట్లు ఉంది. ఈ కేటగిరీకి మంచి మంచి డీసెంట్ ఏఈఎం ఉన్నది. లాస్ట్ 2-3 ఇయర్స్‌లో యావరేజ్ 20+ ఇచ్చింది. ఇట్ ఈస్ లార్జెస్ట్, ఓల్డెస్ట్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ అనమాట నిఫ్టీ యూటీఐ ఫండ్ ఇది. దెన్ ఇడెల్‌వైస్ కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ ఫండ్ ఉంది. ఇక్కడ కూడా ఒక 1000 కోట్ల ఫండ్, ఇది కూడా పెద్దదే ఏఈఎం. ఇక్కడ 30% వరకు ఇచ్చింది లాస్ట్ 2-3 ఇయర్స్‌లో ఈ ఫండ్. ఇది బెస్ట్ మిడ్ క్యాప్ ఫోకస్డ్ అనమాట. హయ్యర్ వోలటిలిటీ ఉంటుంది మిడ్ క్యాప్ కాబట్టి. సో, దెన్ క్వాంట్ మొమెంటమ్ ఫండ్ కూడా ఒక ఫండ్. టాటా నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఫండ్. ఇది కూడా నియర్లీ 30% రిటర్న్స్ ఇచ్చింది. మిడ్ క్యాప్ ఫండ్, స్ట్రాంగ్ 2 ఇయర్ రిటర్న్స్ ఇస్తున్న ఫండ్ అనమాట. సో, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే మోతిలాల్ ఓస్వాల్‌ది నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. ఇది కూడా లాస్ట్ 2 ఇయర్స్ యావరేజ్ నియర్లీ 20% పర్ యానమ్ ఇచ్చింది సీఏజీఆర్. సో, ఇది కూడా ఒక ఇండెక్స్డ్ బేస్డ్ ఫండ్. సో, ఈ ఫండ్స్ మీకు కూడా ఈ రిస్క్ తట్టుకోగలుగుతాను, నాకు హయ్యర్ రిటర్న్స్ కావాలి అనుకుంటే దీనిలోకి ధైర్యంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో సలహా తీసుకోండి, ఆర్ ఇక్కడ కింద కామెంట్ చేయండి. వి విల్ హెల్ప్ యూ ఔట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.